పద వెళ్ళి అడుగుదాం. అయ్యగారు మిమ్మల్నే. ఒక నిమిషం రండి. మిమ్మల్నే రండి. ఏంటయ్యా, ఎవరు మీరు? ఇది నెల్లూరేనా? ఈ ఊరే. మీరెవరిని కలవాలి? మేము టీవీ ఛానల్ నుండి వచ్చాం. అలాగా, ఏమిటి విషయం? మేము మా ఛానల్ కోసం మీతో మాట్లాడదామని వచ్చాం. మీరేం భయపడద్దు, మేము అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పండి చాలు. సరేనయ్యా, చెప్తా. అన్ని రెడీ చేసుకో. ఏంటయ్యా సుబ్రహ్మణ్యం, అందరూ కొత్తగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? టీవీ వాళ్ళు ఏదో అడగాలని వచ్చారు. నమస్తే పెదాయనా. నమస్కారం. మేమందరం మీ ఊర్లో ఉన్న వారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. తీసుకోండి తీసుకోండి, బాగా తీసుకోండి. అలా అయితే మేము అడిగేదానికి జవాబు చెప్తారా? ఒక నిమిషం, నువ్వు అటు వెళ్ళమ్మా. అమ్మా రెడీ అమ్మా. ఓకే రెడీ. కెమెరా రోలింగ్. చెప్పండి అయ్యా, మీ పేరేంటి? నా పేరు సుబ్రమణి. ఈ నెల్లూరు అనే పేరు అసలు మీ ఊరికి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఊరు కట్టుబాట్లు, మా ఊరి వాళ్ళను చూసి ప్రభుత్వమే మా ఊరిని ఆదర్శ గ్రామంగా ప్రకటించారు తమ్ముడు. మీ ఊర్లో ఎవరు తాగరంట, నిజమేనా? నిజమేనమ్మా. అది మాత్రమే కాదు, తాగాలనే ఆలోచన మీకు ఉన్నట్టయితే ఈ ఊరు వదిలి మీరు అసలు బయటికి వెళ్ళలేరు. ఓకే, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, మీ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? సుమారు 400 ఇళ్లున్నాయి. ఇక్కడ ప్రజలు ఎంతమంది ఉంటారు? ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కలిపి దాదాపు 2000 మంది ఉండొచ్చు. అసలు మీ ఊర్లో తాగుడిని మొత్తం రద్దు చేయడానికి కారణం ఏంటో చెప్పండి. అయ్యో, అది ఒక పెద్ద కథ అయ్యా. అది చెబితే మీరసలు నమ్మనే నమ్మరు. అదెలా వచ్చిందండి? ఎవరు తీసుకొచ్చారు? ఏ దుర్మార్గుడు దాన్ని తీసుకొచ్చాడో తెలియదయ్యా. ప్రతి ఒక్కరూ దొంగతనంగా తాగడం మొదలుపెట్టారు. ఎందుకు దొంగతనంగా తాగారు? ఎవరికీ తెలియకూడదనే అంత గౌరవంగా బ్రతుకుతూ ఉండేవారు. అలా ఉండేవారు ఈ ఊరి వాళ్ళు. మీరు చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. మా నాన్నగారు నాకు చెప్పిన విషయాన్ని నేను మీకు చెబుతున్నాను, అంతే తమ్ముడు. సరే, తర్వాత? ఆ తర్వాత నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు అంతగా జ్ఞానం లేదు. ఒకరోజు మా నాన్నగారు సారా తాగి ఇంటి. ఆ తర్వాత మా అమ్మ బాధపడుతుందని తెలిసి మా నాన్న సారా తాగడమే మానేశాడు. హో, వెరీ నైస్. ఇంతకీ మీ ఊర్లో ఎంతమంది తాగేవారు? ఒక 5-6 తాగుతూ ఉండేవారు, అంతేనయ్యా. జనాలకి తాగేనందుకు డబ్బులు ఉన్నాయో లేవో? అయితే ఎవరి దగ్గర డబ్బులు లేవని అంటున్నారు, అంతేగా? డబ్బున్నా సరే తాగటానికి కొంతమంది భయపడుతుంటారు. తాగుబోతని తెలిస్తే ఊళ్ళో గౌరవం పోతుందని భయపడుతూ ఉండేవారు. సరే, ఆ తర్వాత? ఆ తరువాత సారా తాగే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైంది? ఆ తరువాత అది కొంచెం కొంచెంగా ఎలా పెరిగిందో తెలుసా? ఎంతవరకు వచ్చింది?